హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. హోప్ ఏంటంటే మీ అందరూ కూడా సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మార్కెట్ కూడా మనకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయందనమాట. సో ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది మనం ఇక్కడ చూస్తే, సో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మన ఇండియన్ మార్కెట్స్కి హాలిడే ఉంది కదా, బట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది ఓపెన్ అయ్యి ట్రేడ్ అవుతుంది. కానీ ఎన్ని పాయింట్ల డిఫరెన్స్ ఉందంటే ఒకసారి నంబర్ చూద్దాం. సో గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు నంబర్ వచ్చేసరికి 26,293 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మన ఫ్యూచర్ మన ఎక్కడ క్లోజ్ అయిందంటే జస్ట్ 25,906 దగ్గర క్లోజ్ అయింది. సో దగ్గర మనకి ఎన్ని పాయింట్లు డిఫరెన్స్ అనేది కనిపిస్తుందంటే ఇది ఒక 100 పాయింట్లు, అది ఒక 300 పాయింట్లు, 400 పాయింట్లు పాజిటివ్గా కనిపిస్తుంది. 400 పాయింట్లు అనమాట. సో ఇది మనకి ఒక హ్యూజ్ సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ పర్ఫార్మెన్స్. అయితే ఎందుకు ఇంత హ్యూజ్గా గ్యాప్ అప్ అయింది? ఇంత హ్యూజ్గా అంటే యాక్చువల్ గ్యాప్ అప్ అవ్వలేదు, ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. దానికి గల కారణం ఏంటంటే, అయితే మార్కెట్లో ఎంత షార్ప్గా ఎందుకు ర్యాలీ వచ్చిందంటే మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఏంటంటే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే ఇండియా అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రేడ్ నెగోషియేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ట్రేడ్ డీల్స్ అనేది ప్రోగ్రెస్ జరుగుతాయని చెప్పేసి మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం నరేంద్ర మోడీ గారికి కాల్ చేసి దివాళీ విశేష్ కూడా చెప్పడం జరిగింది. సో సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఇంతకుముందు 50%, 80% టారిఫ్ అది ఇది అన్నారు కదా, అది మొత్తం మీద 15%కి తీసుకురావడానికి అయితే ఇప్పుడు ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. టాక్స్ అనేది నడుస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క ఎక్స్పెక్టేషను దీనివల్ల ఏంటంటే మార్కెట్ అనేది అనూహ్యంగా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తూ ఉంది. ప్రాబబ్లీ ఈ మొమెంటం అనేది కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగిన ఏకంగా 400 పాయింట్స్ అయితే రివర్స్ అవ్వదు. ఓకే, ఎందుకంటే మనకి 130కి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయిపోతుంది ట్రేడింగ్ అనేది. అండ్ ఆఫ్ కోర్స్ మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్లో ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ ఏంటి అనేది యాక్యురేట్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో అయితే మనకి దగ్గర 400 పాయింట్స్ దాకా గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం గ్యాప్ అప్ అనేది జరిగే అవకాశం ఉంది. సో ఎవరైతే పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ చేసి పెట్టుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. అంటే స్పెక్యులేషన్లు ఎవరైనా ఫ్యూచర్స్ బై చేసినా లేదా ఆప్షన్స్ బై చేసిన కాల్స్ డెఫినెట్గా వాళ్ళకి కూడా మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ చిన్న అప్డేట్ మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.